ఓం నమ శివాయ. ఈరోజు మనం బిల్వాష్టకంలో 3వ శ్లోకం తాలూకా అర్థం తెలుసుకుందాం. అఖండ బిల్వపత్రేణ. బిల్వపత్రం ఎలా ఉండాలి అంట? అఖండ. అఖండ అంటే లోపం లేనిది. లోపం అంటే రంధ్రాలు ఉండడం కానీ, నిన్న మనం చెప్పుకున్నట్లు చిరిగిపోయి కానీ, ఎండిపోయి ఉన్న దళాలు ఇవన్నీ కూడా లోపం ఉన్న వాటి కింద వస్తాయి. శివ పూజలో ఎప్పుడు మనం లోపం లేని సంపూర్ణమైన బిల్వదళాన్ని మాత్రమే ఉపయోగించాలట. తర్వాత పూజితే నందికేశ్వరే. నందికేశ్వరుడు ఎవరు? శివుని ప్రధాన సేవకుడు, శివుని వాహనం. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన నందీశ్వరుణ్ణి పూజించటం వల్ల సాక్షాత్తు శివుడిని పూజించినంత ఫలితాన్ని ఇస్తుంది. బిల్వదళంతో నందిని పూజించటం వల్ల ఆ పూజ శివుడికి మరింత త్వరగా చేరుతుందని భావం. తర్వాత శుద్ధ్యంతి సర్వపాపేభ్య. అంటే పై విధంగా లోపం లేని బిల్వపత్రంతో నందికేశ్వరుని పూజించిన భక్తులు అన్ని రకాల పాపాల నుండి పూర్తిగా విముక్తులవుతారు. ఇది బిల్వ సమర్పణ యొక్క అపారమైన పాప సంహార శక్తిని తెలియజేస్తుంది. ఏకబిల్వం శివార్పణం. అంటే మనం చెప్పుకుంటున్నాం కదా రోజు, అంతటి పుణ్యఫలాన్ని శుద్ధిని ఇవ్వగల శక్తి కలిగిన ఒక్క బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అని భక్తుడు చెప్పడం అనమాట. మొత్తం మీద చూసుకుంటే ఈ శ్లోకం తాలూకు అర్థం ఏంటంటే, ఎవరైతే అఖండమైన అంటే లోపం లేని బిల్వపత్రాలతో నందికేశ్వరుని పూజిస్తారో అట్టి భక్తులకు అన్ని రకాల పాపాల నుండి, అంటే తెలిసి చేసిన పాపాలైనా తెలియక చేసిన పాపాలైనా అన్ని రకాల పాపాల నుండి విముక్తి పొందుతారు. అటువంటి శక్తి కల ఒక్క బిల్వపత్రాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను స్వామి అని భక్తుడు చెప్తూ సమర్పించడం. ఓం నమ శివాయ.